హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి 4,000, 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు ప్రూఫ్ అనేది విడుదల చేశారు. అనగా మనకు ప్రభుత్వం నుండి ఒక ప్రూఫ్ అనేది వచ్చింది. అయితే ఈ ప్రూఫ్ కారణంగా మనం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు ఏమేమి ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం మనకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఈ కొత్త పెన్షన్లు మనకు ఎప్పుడు నుండి విడుదల చేస్తారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే పెన్షన్లు విడుదల చేయకపోవడానికి కారణం ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ను ఎవరైనా ఫాలో కాకపోతే కనుక వెంటనే ఛానల్ను ఫాలో అవుతుండండి. పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అనేవి మనకు 1.5 లక్షల పెన్షన్లు, వితంతు పెన్షన్లు అనేది విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి మేము విడుదల చేయబోతున్నామని చెప్పేసి. ఇక 15 లక్షల కొత్త పెన్షన్లు అనేది మనకు విడుదల చేయాలని చెప్పేసి టార్గెట్లో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా కూడా ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు వితంతు పెన్షన్లకు, వికలాంగ పెన్షన్లకు మనం ఏమేమి రెడీగా పెట్టుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే, వితంతు పెన్షన్లకు సంబంధించి మనకు ఉండవలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి అనేది కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనం అయితే కలిగి ఉండాలి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే బ్యాంకు అకౌంట్ బుక్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇక వికలాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కంపల్సరీ మనకు రేషన్ కార్డు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, మనకు ఆధార్కి సంబంధించినటువంటి మొబైల్ లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు అనేది కలిగి ఉండాలి. ఇక ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి ఏదైతే మీకు 5 పత్రాలు చెప్పానో అవి అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే ప్రభుత్వం కోర్టు ద్వారా విడుదలైనటువంటి విడాకులైనటువంటి సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలండి. ఇక మనకు వృద్ధాప్య పెన్షన్ కోసం చూసుకున్నట్లయితే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి అర్హులుగా అయితే గుర్తించబడుతున్నారు ప్రభుత్వము. అలాగే వితంతు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే భర్త మరణ ధృవీకరణ పత్రము, అనగా మనకు డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు కలిగి ఉండాలి. అలాగే వికలాంగ పెన్షన్కి సంబంధించి వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. అయితే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆ ప్రూఫ్స్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు స్క్రీన్ పైన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ప్రూఫ్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకు అచ్చెన్నాయుడు గారి మనకు ట్విట్టర్ అకౌంటు. సో ఈ ట్విట్టర్ అకౌంట్లో ఆయన స్వయంగా అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల యొక్క దరఖాస్తుల ప్రక్రియను స్వీకారం అయితే చుట్టబోతున్నారని, అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే కోరుతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడైతే మనకు క్లారిటీగా అచ్చెన్నాయుడు గారు మనకు ఈ ఫోటోతో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లకు అవకాశం, దరఖాస్తులకు ఆహ్వానం, కొత్త దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం కూటమి ప్రభుత్వం. కొత్త పెన్షన్దారులకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, అలాగే రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అప్లై చేసుకోబోతున్నారు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వితంతు పెన్షన్లకు సంబంధించి ఇక్కడ పైన పేర్కొన్న 5 పత్రాలు కావాల్సి అయితే ఉంటుంది. ఇక భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో వితంతు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే పైన పేర్కొన్నటువంటి 5 పత్రాలు కావాలి. ప్రభుత్వము లేదా కోర్టు ద్వారా విడాకులు సర్టిఫికేట్ అనేది కావాలి. ఇక వృద్ధాప్య పెన్షన్ కోసం మనకు పైన పేర్కొన్న 5 పత్రాలు కావాలి. 60 ఏళ్ళు పైబడినటువంటి వారు మాత్రమే ఈ పెన్షన్కి సంబంధించి అర్హులు. ఇక వికలాంగులకు సంబంధించి పెన్షన్ల కోసం 5 పత్రాలు కావాల్సి అయితే ఉంటుంది. అలాగే వికలాంగులు నిర్ధారించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. కింజరపు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగు
ఇక్కడ డెవలప్మెంట్ మరియు మత్స్యకార మంత్రి వర్యులు అని చెప్పేసి ఇక్కడైతే మనకు అచ్చెన్నాయుడు గారు స్వయంగా తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ఇదైతే పోస్ట్ చేశారు. అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనకు అతి త్వరలోనే ప్రభుత్వం అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అని విడుదల చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు. సో ఇదండి, కావాలంటే మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ అకౌంట్ వెళ్ళి సో అచ్చెన్నాయుడు గారి పేరు అనేది ఎంటర్ చేస్తే ఆయన అఫీషియల్ అకౌంట్ వస్తుంది. దాంట్లో మీరు చెక్ చేసుకుంటే ఇదైతే కదా. ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ పైన చూపించానో ఇది మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారి ఎక్స్ అంటే మనకు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఒక ప్రూఫ్ అండి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు గారు రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల దరఖాస్తు శ్రీకారం అయితే చుట్టబోతుందని, అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు కింది పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే పెన్షన్ల ఆలస్యం ఎందుకు అయిందంటే ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ సర్వే అనేది జరుగుతుంది. సో ఈ ఎస్ఐఆర్ సర్వేలో ఓట్లు ఉన్న వారందరికీ ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాలి. సో ఆ అప్లికేషన్ ఫామ్ను బిఎల్ఓ ఆఫీసర్లకు మీరు ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్డేట్ చేయాలి. ఇదొక పని. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఏదైతే మనకు స్పౌస్ పెన్షన్ కింద చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు సో ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నారు. ఆ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి ఇళ్లకు వెరిఫికేషన్కి వెళ్ళాలి. వాళ్ళు నిజమా అబద్ధమా, నిజంగానే చనిపోయారా ఏంటి అనేది వెరిఫికేషన్కి వెళ్ళి సో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ సచివాలయ అధికారులు కూడా కొన్ని పనులు అనేది ఉన్నాయి కాబట్టి సో దీని కారణంగా మనకేంటంటే ఇప్పుడు కొత్త పెన్షన్లు అనేవి విడుదల చేయలేదు. మేబీ ఈ సర్వేలు అనేవి ఏవైతే కంప్లీట్ అయిపోతాయో మళ్ళీ కొత్త పెన్షన్లకు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే మనకు నెక్స్ట్ నెలలో కూడా అయితే మేబీ ఆల్మోస్ట్ విడుదల చేయరు కొత్త పెన్షన్లు. మనకు ఆగస్ట్ నెలలో మేబీ విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. అయితే ఇప్పుడు మనకు మాత్రం ప్రభుత్వం మేము కంపల్సరీ కొత్త పెన్షన్లు విడుదల చేస్తాము. సో కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయకుండా ఆపే సమస్య లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ పత్రాలు అనేది మీరు రెడీగా పెట్టుకోండి. ఏ టైంలో కూడా మనకు కొత్త పెన్షన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.